श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai 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 Baba, Sai
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहित శ్రీమతి తర్కడ్ నిన్నటి తరువాయి. బాబా ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతి, వారు బోధించే పద్ధతి ఇతరులకు తెలియనిచ్చేవారు కాదు. భగవంతుని గురించి వారు అరుదుగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో భక్తి భావంతో ఆర్తిగా ఒక భగవద్భక్తుని వలె పలికేవారు. వారు ఆధ్యాత్మిక సాధనలు చేసినట్లుగా ఎవరూ చూసి ఎరుగరు. ప్రతి ఉదయం ధుని దగ్గర కూర్చుని చేతులు వ్రేళ్లు తిప్పుతూ ఏవోవో సంజ్ఞలు చేస్తూ హక్ అంటే దేవుడు అని మాత్రం ఉచ్చరిస్తూ ఉండేవారు. ఆ సంజ్ఞలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. పవిత్రత, శక్తి, నియమపాలన, వైరాగ్యం ఎప్పుడూ వారిలో కనిపించేవి. బాబా ఎప్పుడూ భిక్షాటనతోనే జీవించారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భిక్షాటన మానేవారు కాదు. బాబా ప్రతిదినం ఎప్పుడూ వెళ్ళే కొన్ని ఇండ్లకు మాత్రమే వెళ్ళి
పరిమితంగానే భిక్ష తీసుకునేవారు. భిక్ష ద్వారా వచ్చిన పదార్థాలలో కొంత తిని మిగతా పదార్థాలను పంచిపెట్టేసేవారు. బాబా సాధారణంగా మాట్లాడిన మాటలను అర్ధరహితాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. వాళ్ళ భావన ఆ విధంగా ఉంది కాబట్టి, పైగా ఆ మాటలు వాళ్ళను ఉద్దేశించినవి కాదు కాబట్టి వాళ్ళకవి నిస్సందేహంగా అర్ధరహితాలే అవుతాయి. ఎవరి శ్రేయస్సు కోసం బాబా ఆ మాటలు పలికారో వాళ్ళు మాత్రమే మాటలలోని మర్మాన్ని అర్థం చేసుకుంటారు. జయమని జైసాభావ తయా తైసా అనుభవ. ఏ భావంతో మనం బాబాను దర్శిస్తామో అదే విధమైన అనుభవాన్ని మనకు వారు కలుగజేస్తారన్నదే దీని భావం. బాబా తమకు ఎలాంటి సుఖాలు సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడిగేవారు కాదు. బాబా ఉంటున్న మసీదు మొదట్లో శిథిలమై పాడుబడి పడిపోయేటట్టుండేది. భక్తులు దానిని మరమ్మతు చేయదలిచి బాబా అనుమతి అడిగారు. బాబా ఒప్పుకోలేదు. కానీ భక్తులు పట్టుబట్టి బాబా చావడిలో నిద్రించే రాత్రి వేళల్లో మసీదు మరమ్మతులు పూర్తి చేశారు. షిరిడిలో మేము ఉపాసని బాబానే కాక మరెందరో మహాత్ములను కలిశాము. షిరిడిలో రాధాకృష్ణ అయ్యను బ్రాహ్మణ వితంతువు బాబా సేవ చేసుకుంటూ గడిపేది. బాబా ఆరతికి కావలసిన ఏర్పాట్లు చూసుకునేది. ఆమె వివిధ వస్తువులను తెమ్మని భక్తులను పురమాయించేది. ఆమెను అందరూ ఎంతో గౌరవభావంతో చూసేవారు. 1915 ప్రాంతంలో మేము షిరిడి వెళ్ళినప్పుడు సాయిబాబా మమ్మల్ని ఆయి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. అలాగే మేము వెళ్ళి వసతి కల్పించమని ఆమెను అడిగాము. కానీ ఆమె తాను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే వసతి కల్పిస్తానని షరతు పెట్టింది. నేను అందుకు అంగీకరించి ఆమె చెప్పిన పనులన్నీ చేసేదానిని. ఆయికి కొన్ని దివ్య శక్తులుండేవి. ఎదుటివారి మనస్సు చదవగలిగేది. ఆమె నా గత చరిత్రంతా పోసగుచ్చినట్లు చెప్పింది. ఎప్పుడైనా బాబా తమకు ఫలానా వంటకం కావాలని అసాధారణ సందేశం పంపినప్పుడు ఆమె ఆ వంటకాన్ని సిద్ధంగా ఉంచి వెంటనే ఇచ్చి పంపేది. నాకేదైనా సందేశం వచ్చినప్పుడు నా మనస్సు చదివి నేనివ్వదలిచిన సమాధానాన్ని ముందే ఆమె చెప్పేది. ఆయికి సాయిబాబాపై అమితమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆమె బాబా సంస్థానానికి చేసిన సేవలు ఎనలేనివి. కానీ ఆమె చాలా పరుషంగా మాట్లాడేది అని చెప్పక తప్పదు. అందువల్ల ఎవరు ఆమెతో సఖ్యతగా ఉండేవారు కాదు. బహుశా మాలో సహనాన్ని పెంచేందుకే బాబా మమ్మల్ని ఆయి ఇంటికి పంపించి ఉండవచ్చు. బాబా ఆధ్యాత్మిక బోధన ప్రత్యేకంగా ఉండేది. వారు ఎవరికీ మంత్రోపదేశం చేయలేదు. వారెప్పుడు యోగా, ప్రాణాయామం, కుండలిని మొదలైన వాటి గురించి మాట్లాడలేదు. కానీ ఆయా మార్గాలలో సాధన చేసే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయిబాబాను ఆశ్రయిస్తే వారు ఆ లోపాన్ని సరిదిద్ది పంపేవారు. ఆసనాలు, ప్రాణాయామం అభ్యసిస్తున్న ఒక వ్యక్తికి వాటిలో ఏదో పొరపాటు జరిగి రక్త విరేచనాలు కాసాగాయి. అతను బాబా వద్దకు వచ్చి షిరిడిలో కొద్ది రోజులున్న తరువాత అతని ఆరోగ్యం కుదుటపడింది. మే 4వ తేదీ 1936 పూనా. రఘువీర్ బి పురందరే, రిటైర్డ్ గుమస్తా, GIP రైల్వే, వయసు 60 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, దేశస్థ, శుక్ల యజుర్వేది, ఖేల్వే మహన్, థానా జిల్లా. తండ్రి భాస్కర పురందరే. ప్రస్తుత నివాసం సాయినాథ్ ఆశ్రమం, 59B ఫెరీ రోడ్, బాంద్రా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులను ఆశ్రయించాలనే కోరిక ఉండేది. నేను 1909లో మొదటిసారిగా సాయిబాబా పేరు విన్నాను. వారొక సత్పురుషుడని విని ఆకర్షితుడనయ్యాను. తరువాత వారు నా కలలో కనిపించి షిరిడి రమ్మన్నారు. అప్పుడు మా పెద్ద పాపకు 6 నెలల వయసు. అప్పుడు మా పెద్ద పాపకు అనారోగ్యంగా ఉండడంతో నేను షిరిడి వెళ్లేందుకు మా అమ్మ అభ్యంతరం చెప్పింది. కానీ నేను పట్టుబట్టి వాళ్ళను కూడా నాతో షిరిడి తీసుకెళ్లాను. మేము షిరిడి చేరిన 3 రోజులకు పాపకు నయమైంది. కానీ మేము ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి ఇవ్వలేదు. 13 రోజులు షిరిడిలోనే ఉంచారు. నేను బాబాను ఏ కోరిక కోరలేదు. బాబా నా గురించి మా అమ్మతో చెప్తూ, మా అనుబంధం 7 శతాబ్దాల నాటిది. నేనతడిని మర్చిపోను. అతను 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేనెప్పుడూ గుర్తుంచుకునే ఉంటాను. అతను లేకుండా నేను ఒక ముద్దైనా తినను అన్నారు. తరువాత బాబా అనుమతితో నాసిక్ మీదుగా మేము నివసిస్తున్న దాదర్కు తిరిగి వచ్చాము. ఒకసారి నా భార్య కలరా సోకింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుడు ఆశ వదులుకోమన్నాడు. అప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్న దత్త మందిరం ప్రక్కన సాయిబాబా నాకు దర్శనమిచ్చి నా భార్యకు ఊది, తీర్థం ఇవ్వమని ఆదేశించారు. నేను అలాగే చేశాను. అరగంట తరువాత ఆమె పరిస్థితి మెరుగుపడింది.
డాక్టర్ వచ్చి చూసి ఆమెకు ప్రమాదం తప్పిందని చెప్పాడు. ఆమె కోలుకుంది. అప్పటి నుండి నేను తరచూ షిరిడి వెళ్ళి బాబా ఆదేశానుసారం ఎక్కువ రోజులు అక్కడే గడిపేవాడిని. అప్పుడప్పుడు బాబా కూడా నన్ను షిరిడి రమ్మని దీక్షిత్చే జాబు రాయించేవారు. నేను తరచుగా దీక్షిత్తో కలిసి బాబాను దర్శించేవాడిని. నేను చాలా పేదవాడిని. అయినప్పటికీ ఏ ప్రాపంచిక ఉద్దేశాలతో షిరిడికి వెళ్ళేవాడిని కాదు. నేను ముందు నుండి చేస్తున్న ఉపాసననే కొనసాగించమని బాబా చెప్పారు. నేను విష్ణుమూర్తిని ఆరాధించేవాడిని. అందువల్ల ఆ ఉపాసననే కొనసాగించాను. బాబా పలుమార్లు నన్ను ₹2 దక్షిణ అడుగుతుండేవారు. ఒకసారి నేను బాబాను ఎందుకు నన్నెప్పుడు ₹2 దక్షిణ అడుగుతున్నారు అని అడిగాను. అందుకు వారు, నేను అడిగింది నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, రెండవది సబూరి. అన్నారు. నేను అవి మీకు ముందే సమర్పించాను అన్నాను. బాబా, అలాగే నీ నిష్ఠ చెదరకుండా కాపాడుకో. అంతేగాక నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడు సత్యాన్నే అంటిపెట్టుకో. అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలో నేను నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చారు. దానికి నేను, బాబా, మీరు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ నా మనసు నా ఆధీనంలో ఉండేటట్లు మీరు అనుగ్రహించాలి అన్నాను. దానికి వారు సమ్మతించారు. ఇదంతా నా ప్రథమ దర్శనంలోనే జరిగింది. బాబా నన్ను సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోమని ప్రోత్సహించారు. నా జీతం నెలకు ₹35. బాబా కొనమని చెప్పగానే నేను బాంద్రాలో స్థలం కొన్నాను. మొదట్లో నిర్మాణం కొంచెం ఆలస్యమైనందుకు బాబా నాపై రాళ్లు రుబ్బేవారు. నా పరిస్థితి చూసి చాందోర్కర్, దీక్షిత్ తాము ఇల్లు కట్టించి ఇస్తామని ముందుకొచ్చారు. కానీ బాబా ఒప్పుకోలేదు. ఎవరిని ఒక్క పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని బాబా అన్నారు. నేను ఆఫీసులో ₹500 అప్పు తీసుకుని ఇల్లు కట్టడం ప్రారంభించాను. చివరకు బాబా అనుగ్రహంతో 3 సంవత్సరాలలో దానిని పూర్తి చేశాను. అది ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రదేశంలో ఉండేది. అప్పుడు బాబా మా ఇంట్లోనే తానున్నానని, నన్ను నా భార్యను కాపాడుతుంటానని చెప్పారు. అందువల్ల నేను అక్కడే ఉండిపోయాను. నేను ఇప్పటికీ ఆ ఇంట్లోనే నివసిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సత్యాన్నే అంటిపెట్టుకొని ఉండమని బాబా నాకెప్పుడూ చెప్తూ ఉండేవారు. వారు మహాసమాధి చెందిన తర్వాత నాకు కల్లో కనపడి షిరిడి వెళ్ళి సంస్థాన విధులు నిర్వహించమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేనిప్పుడు సంస్థాన ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా నేను చేస్తున్న పనులు అన్నీ వారి నిర్దేశకత్వంలోనే జరుగుతున్నాయని నేను గుర్తిస్తున్నాను. బాబా నన్ను హెచ్ఎస్ దీక్షిత్కు సహకరించమని చెప్పేవారు. అలాగే నాకు సహకరించమని దీక్షిత్కు చెప్పేవారు. మేమిద్దరము అత్యంత సన్నిహిత మిత్రులుగా మెలిగేవాళ్ళం. ధ్యానాన్ని గురించి బాబా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాక తమనే పూజించమని బాబా ఎవరితోనూ చెప్పలేదు. తమ ఇష్టదైవం యొక్క ఉపాసనను కొనసాగించమని చెప్పేవారు. ఆయా భక్తులకు వారి ఉపాసనా దైవాల రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. 1913లో మా అమ్మ పండ్రీపురం వెళదామని ఒత్తిడి చేసింది. నేను ఈ విషయం బాబాకు చెప్పలేదు. బాబా తామంతట తాముగా ఆ ప్రస్తావన తెచ్చి, అమ్మ పండ్రి ఎప్పుడు బయలుదేరుతున్నావు అని మా అమ్మని అడిగారు. ఆ రోజు మసీదులో నా భార్యకు మా అమ్మకు రుక్మిణి సమేత విఠలన్గా బాబా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకించిపోయారు. ఆపై పండ్రి ప్రయాణం మానుకున్నారు. బాబా తరచూ మా అమ్మను, అమ్మ పండ్రి ఎప్పుడు వెళుతున్నావు అని అడిగేవారు. దానికి ఆమె, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, షిరిడియే నా పండ్రి అని జవాబు చెప్పేది. ఒకసారి నా భార్య ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది. బాబా ఆమె కలలో కనపడి ఊది రాశారు. వెంటనే ఆమె మెలుకొని, లేవండి, బాబా వచ్చారు, ధుని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు, నా శరీరమంతా కాలిపోతుంది అంటూ కలవరించసాగింది. తర్వాత ఆమె ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా కనిపించేవారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చొని ఏడ్చేవాడిని.
బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు. షిరిడి మా జై పండ్రిపుర, సాయిబాబా రమావర. షిరిడియే నా పండ్రిపురము, శ్రీ సాయే నా విఠలుడు అనే చరణము షిరిడి హారతుల్లో భాగమై గత 30 సంవత్సరాల నుండి అందరూ పాడుకుంటున్నారు. నానాసాహెబ్ చందోర్కరు జామేర్లో మమల్తదారుగా పనిచేస్తున్నప్పుడు అతని కుమార్తె ప్రసవం కష్టమై ప్రమాద పరిస్థితి ఏర్పడినప్పుడు రామ్గిర్ గోసావి అను వాని చేత బాబా ఊది పంపారట. అతనిప్పటికీ షిరిడీలో జీవించే ఉన్నాడు. రామ్గిర్ బువాను బాబా బాబుగిర్ అని పిలిచేవారు. రామ్గిర్ జాల్నా స్టేషన్లో ఉన్నప్పుడు అతనికి ఒక గుర్రపు బండి నడిపే అతను కనపడి టాంగాలో రామ్గిర్ని జామేర్ చేర్చి టాంగాతో సహా అంతర్ధానమయ్యాడట. టాంగాను చందోర్కరు పంపలేదట. బాబా పంపిన ఊదితో చందోర్కరు కుమార్తెకు సుఖప్రసవమైందట. ఈ వృత్తాంతాన్ని నానాసాహెబ్ నాకు చెప్పాడు. అతనికి బాపు అను 2 కుమారులున్నారు. వారిప్పుడు కళ్యాణ్నున్న చందోర్కర్ వాడాలో ఉన్నారు. కుమార్తె పూనాలో ఉంది. చందోర్కర్కు తమ గొప్ప సంస్కృత పండితుడనే గర్వం ఉండేది. ఒకసారి బాబా తద్విద్ధి ప్రణిపాతేన అనే భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్పమన్నారు. చందోర్కరు తనకు తెలిసిన అర్ధ తాత్పర్యాలు చెప్పాడు. నానా చెప్పిన అర్థం సరికాదని చెప్పి బాబా సరియైన అర్థం వివరించారు. బాబాకు సంస్కృత పరిజ్ఞానం కలదని, వారు అప్పుడప్పుడు భాగవతంలోని శ్లోకాలను ఆయా భక్తులకు సందర్భోచితంగా చెప్పేవారని నానా చెప్పాడు. దీని ద్వారా నానా చెప్పింది నిజమేనని తెలుస్తుంది. ఈ లీల సచ్చరిత్రలోని దాస్గన్ రచించిన భక్తి లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాల్లోనూ, సంతకథామృతంలోని మొదటి అధ్యాయంలోనూ, దాబోల్కర్ రచించిన భావార్థ దీపికలోనూ వివరించబడింది. అద్వైతం మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేనెప్పుడు వినలేదు. ఎల్లప్పుడూ అల్లా రక్షిస్తాడు, పేదలకు పెన్నిది భగవంతుడు, గరీబ్ కో అల్లా వాలి హై, అల్లా అచ్చా కరేగా అని పలికేవారు. అన్ని జీవుల్లో తామున్నట్లు బాబా నాకెప్పుడూ చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయామం, కుండలిని మొదలైన సాధనల గురించి కూడా వారెప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా వాటిని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎవరైతే ఈ మసీదులో అడుగెడతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. జో కోయి ఏ మసీజిద్ మే ఆవే, జిస్కా మస్జిద్ మే పాయా లగా ఉస్కా బేడా పార్ మహై. ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభిప్రాయం కూడా అట్లాగే ఉంటుంది. జైసీ జిస్కా నియత్ వైసీ ఉస్కా బర్త్ అనేవారు బాబా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా దేహత్యాగం ముందుగా సూచించుట. 1916 విజయదశమి నాడు షిరిడీలో సీమోల్లంఘన ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ రోజు గ్రామస్తులందరూ శమీ వృక్షాన్ని పూజించి శమీ ఆకులు ఒకరినొకరు పంచుకొని ఊరి పొలిమేరలు దాటుతారు. అదే సీమోల్లంఘం. ఆ రోజు బాబా కోపావేశాలతో ఉగ్రరూపం దాల్చారు. తమ కఫ్ని, లంగోటి, తెల్లగుడ్డ అన్నీ దునిలో వేసి తగలబెట్టారు. భక్తులు వారిని సమీపించి, బాబా, ఈ పర్వదినాన మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు బాబా, ఇదే నా సీమోల్లంఘనం, అంటే సరిహద్దులు దాటడం అని చెప్పారు. ఈ సంఘటన బాబా మహాసమాధి చెందడానికి అంటే 1918 విజయదశమికి సరిగ్గా 2 సంవత్సరాల ముందు జరిగింది. 2 గంటలు బాబా అలా నగ్నంగా ఉన్న తర్వాత భక్తుల బలవంతంపై కొత్త లంగోటి, కఫ్ని, తలగుడ్డ ధరించారు. పండుగ నాడు అందరూ కొత్త బట్టలు ధరించే విధంగా బాబా కొరకు భక్తులు ఎప్పుడూ కొత్త బట్టలు సిద్ధంగా ఉంచేవారు. అదే రోజు అనారోగ్యంతో ఉన్న రామచంద్ర దాదా పాటిల్తో తాత్యా పాటిల్ 2 సంవత్సరాల తర్వాత ఇదే రోజున మరణిస్తాడు అని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగా 2 సంవత్సరాల తర్వాత తాత్యా తీవ్రంగా జబ్బు పడ్డాడు. దసరాకు వారం రోజుల ముందు
నుండి బాబా కూడా అనారోగ్యంతో ఉన్నారు. తాత్య కోలుకున్నాడు, కానీ బాబా నిర్యాణం చెందారు. తాత్యాను బ్రతికించేందుకే బాబా తమ ప్రాణాన్ని పణంగా పెట్టారని అందరూ అనుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇతర మహాత్ముల జీవితాలలో కూడా జరిగాయి. ఈనాటికి బాబా తమ భక్తులను కాపాడుతున్నారు. నా జీవితంలో జరిగిన మరో సంఘటన వివరిస్తాను. 1932లో నేను కీళ్ల జబ్బుతో తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువుకు దగ్గరయ్యాను. యమదూతలు నా ప్రాణాన్ని తీసుకెళ్లడానికి సమీపిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి నా మంచంపై కూర్చొని నా చేతిని తీసుకుని తమ మోకాళ్ళపై ఉంచారు. సమీపిస్తున్న యమదూతలను తరిమి కొట్టి నన్ను రక్షించారు. బాబా సమాధి చెందడానికి 12 లేక 15 రోజుల ముందు నన్ను దీక్షితును బొంబాయి వెళ్ళిపోమ్మని ఆదేశించారు. నేను చాలా దూరం వెళ్తున్నాను, మీరు నన్ను తర్వాత అనుసరించండి అని చెప్పారు. ఇంకా నా సమాధి సమాధానమిస్తుంది, నా నామం పలుకుతుంది, నా మట్టి మాట్లాడుతుంది అన్నారు. మేము వెళ్ళిపోయాము. అప్పటికి బాబా ఎలాంటి సుస్థి లేదు కనుక బాబా దేహత్యాగం చేస్తారని మేము ఊహించలేదు. అంతకు మునుపు కూడా వారు అవే మాటలు పలికి ఉన్నారు. ఆ మాటల్లోని ఆంతర్యం అప్పుడు మాకు బోధపడలేదు. నాకు కోపం ఎక్కువ, త్వరగా ఆవేశానికి లోనయ్యేవాడిని. బాబా తరచుగా నాతో నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే 1-2 మాటలతో సమాధానం ఇవ్వు, లేదా ఆ చోటుని వీడి వెళ్ళిపో. అంతేగాని వారితో పోట్లాడవద్దు. కిసీసే వాదావాది బరోబరి కరో నహి. మీరు ఎవరితోనైనా తగు పెట్టుకుంటే నాకు అసహ్యము, బాధ కలుగుతుంది అని పలికేవారు. ఈ హితవాక్యాలు నాతోనే కాక ఇతర భక్తులతోనూ అనేక సార్లు చెప్పేవారు. బాబా ఎప్పుడూ నాకు తెలిసినంత వరకు కైలాసం, వైకుంఠం, స్వర్గం, జీవితం యొక్క లక్ష్యం, మోక్షం గురించి మాట్లాడలేదు. కానీ ఒకసారి నా కాకాను విమానంలో తీసుకెళ్తాను అన్నారు. విమానంలో తీసుకువెళ్ళడం అంటే సద్గతిని ఇవ్వడం అని అర్థం. అట్లాగే దీక్షితు 1926లో ఒక ఏకాదశి నాడు బాబా గురించి మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. బాబా అప్పుడప్పుడు నాతోనూ ఇతర భక్తులతోనూ నా వాడు 1000 మైళ్ళ అవతల మరణించినప్పటికీ పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగి నా వద్దకు చేర్చుకుంటాను అని చెప్పేవారు. ఇంకా నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను అని కూడా చెప్పేవారు. నాకు తెలిసిన కొందరు ఏకాదశి నాడు షిరిడీలో మరణించారు. వారు తప్పక స్వర్గానికి చేరి ఉంటారని నా అభిప్రాయం. బాబా అప్పుడప్పుడు భవిష్యత్తుని గురించి చెప్పేవారు, కానీ నా భవిష్యత్తుని గురించి నేను ఎప్పుడూ వారిని అడగలేదు. 1914-16 మధ్య ఒక ఆమె బాబా దగ్గరికి వచ్చి నాకు ఎప్పుడు మంచి జన్మ లభిస్తుంది అని అడిగింది. బాబా నీ మరుజన్మలో దూసరే జన్మమే అని సమాధానం ఇచ్చారు. ఆమె మరుసటి రోజు తన ప్రస్తుత జన్మను అంతం చేసుకోదలిచి వెళ్ళి బావిలో దూకేసింది. కానీ ఆమెను ఎవరో రక్షించారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒకసారి సగున్మేర్ నాయకును పిలిచి అన్నంలో నెయ్యి కలిపి దానిలో కొంత దునికి సమర్పించి మిగతాది నాకు తీసుకునిరా అన్నారు. అతను అలాగే చేశాడు. బాబా ఆ నివేదనను స్వీకరించారు. అంతకు ముందు సగున్ తెచ్చే నైవేద్యంలో నెయ్యి ఉండేది కాదు. సగున్ ఆ రోజు నుండి అలాగే చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు నివేదన సగున్మేర్ నాయకు ఇంటి నుండి వచ్చేది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతుంది. బాబా మాంసాహారం తినడం నేను చూడలేదు. మహమ్మదీయులు నివేదన చేస్తున్నప్పుడు బాబా ఫకీర్లను పత్య అంటే ప్రార్థన చదవమని చెప్పేవారు. ఓసారి బాబా నా వద్దనున్న పాత రాగి నాణ్యాన్ని తమకు ఇవ్వమన్నారు. నేను నా దగ్గర ఉన్నవన్నీ వారికి ఇచ్చాను. వాటిని వారేమి చేశారో నాకు తెలియదు. బాబా తమ దగ్గరున్న నాణ్యాలన్నిటినీ గుడ్డమట్టలలో మూటగట్టి ఒకదానితో ఒకటి కలిసి గలగలా ధ్వని చేయకుండా ఉండేటట్లు వారి జేబులో పెట్టుకునేవారు. ఒకసారి బాబా దక్షిణ అడిగారు. నా వద్ద ఉన్నదంతా ఇచ్చేశాను. ఇంకోసారి ఇలాగే నా దగ్గరున్న నాణ్యాలన్నీ బాబాకు ఇచ్చేశాను కదా అని అనుకుంటున్నప్పుడు నీ జేబులో 2 నాణ్యం ఒకటి మిగిలి ఉంది చూడు అన్నారు. చూస్తే నిజంగానే ఉంది. దానిని కూడా వారికి ఇచ్చేశాను. బాబా ఇలా చాలామంది భక్తుల దగ్గరనున్న డబ్బంతా తీసేసుకునేవారు. వారెలా ఎందుకు చేసేవారో నాకు తెలీదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్
महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। కొందరు భక్తులు బాబాను అంత డబ్బు ఎందుకు తీసుకుంటారని అడిగేవారు. నేనందరినీ అడగను, ఆ పకీరు దేవుడు ఎవరిని చూపిస్తారో వాళ్ళనే అడుగుతాను. కానీ బదులుగా వాళ్ళకి నేను తీసుకున్న దానికి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను నా స్వంతానికి ఏమీ తీసుకోను, నాకు ఏ సంసారమూ లేదు అని జవాబు ఇచ్చేవారు. గాయకులకు, వీధి నాటకాల వారికి, ఫకీర్లకు బాబా ధారాళంగా డబ్బులు ఇచ్చేవారు. ధుని కోసం బాబా మోపుల కొద్దీ కట్టెలు కొనేవారు. మాలేగాం ఫకీరుకు బడే బాబా, బడే మియా అని బాబా పిలిచేవారు. బాబా నుండి అధిక మొత్తంలో డబ్బు లభించేది. మసీదులో 1909-12 ప్రాంతంలో తులసి బృందావనం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమంలో మేమంతా సహాయపడ్డాము. మసీదు ముందు మండపం 1912లో నిర్మించబడింది. జిఎస్ కాపర్డే సాటేవాడాలో పంచదశిని చదివి భక్తులకు వివరించేవాడు. దీనికి ఉపాసిని బాబా కూడా హాజరయ్యేవారు. నేను నిరంతరం ఇతర పనులలో నిమగ్నమై ఉండడంతో ఎప్పుడూ అక్కడకు వెళ్ళలేదు. రిటైర్డ్ సబ్ జడ్జి అయిన బల్వంత్ రామచంద్ర నూల్కర్ షిరిడీ వచ్చి అక్కడే నివసించి షిరిడీలో నిర్యాణం చెందాడు. 1915లో బాబా తీవ్ర ఉబ్బసంతో బాధపడసాగారు. ఆయాసంతో శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోయారు. వారు ఆహారం తీసుకోవడం మానివేశారు. నేను బాబా పరిస్థితి చూసి రోధించాను. ఎందుకు ఏడుస్తున్నావు అని బాబా అడిగారు. నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను బాబా అన్నాను. భయపడకు, 2-3 రోజులలో నేను కోలుకుంటాను. అల్లా నాకు ఈ వ్యాధిని ఇచ్చారు, వారే దీనిని తగ్గిస్తారు. నీవు ఏడవవద్దు. గత 2-3 రోజులుగా నీవే జ్ఞాపకం వస్తున్నావు, అందుకే నిన్ను రమ్మంటూ జాబు వ్రాయమని కాకాతో చెప్పాను అని బాబా అన్నారు. కానీ దీక్షిత్ నాకు జాబు రాయలేదు. అసలు జరిగిన విషయం ఏమిటంటే, బాబా ఆజ్ఞ మేరకు దీక్షిత్తు నాకు జాబు వ్రాయబోతుంటే అతనే వస్తున్నాడు, జాబు రాయనవసరం లేదు అని బాబా అన్నారట. బాబా అనారోగ్యంతో ఉన్నారని నాకు తెలియదు. ఎందుకో వారిని చూడాలనిపించి బయలుదేరాను. బాబా ఎంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ మందులు వేసుకునేవారు కాదు. అది వారి పద్ధతి. ఎంత సుస్థిగా ఉన్నప్పటికీ భిక్షకు వెళ్ళడం మానరు. ఒక్కొక్కసారి భక్తుల సహాయంతో నడిచి వెళ్ళి భిక్ష చేసేవారు. కానీ బాబా దానిని తినేవారు కాదు. వారు అనారోగ్యంతో ఉన్నా తమ రోజువారి దినచర్యను ఏమాత్రము మానేవారు కాదు. బాబా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక భక్తుడు చక్రాల కుర్చీ తెచ్చాడు. కానీ దానిని ఆయన ఏనాడు ఉపయోగించలేదు. బాబాకు సుస్థిగా ఉన్న రోజుల్లో ఒకసారి వారు నిచ్చెన సాయంతో ఒక ఇంటి మిద్దెపైకి ఎక్కి అటు నుండి ఆ ప్రక్క ఇంటి మీదుగా రాధాకృష్ణ అయి ఇంటిపైకి చేరారు. బాబా అక్కడ నుండి దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒకతను వారిని ఎత్తుకొని క్రిందకి తీసుకొచ్చాడు. బాబా అతనికి 3-4 రూపాయలిచ్చి మనం ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు అని భక్తులకు చెప్పారు. నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. 1920లో నా భార్య తీవ్ర అనారోగ్యానికి ఇన్ఫ్లుయెంజా అనారోగ్యానికి గురై ప్రమాద స్థితికి చేరుకుంది. ఆమె రాబోయే ఉరుసు రామనవమి ఉత్సవాలకు షిరిడి వెళ్ళలేకపోతున్నందుకు బాధపడసాగింది. ఆ రాత్రి బాబా ఆమె కలలో కనబడి, బాధపడకు, నేను నిన్ను ఉరుసు ఉత్సవానికి తప్పక తీసుకువెళ్తాను.
అని హామీ ఇచ్చారు. మరునాడు ఉదయం ఆమె కొద్దిగా కోలుకొని ఆ కల విషయం నాతో చెప్పింది. నేను ఆమె అనారోగ్యంతోనే శ్రీరామనవమి నాడు బాబా బాబా అని బాబానామాన్ని ఉచ్చరిస్తూ తుది శ్వాస విడిచింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇక షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరుగుతాయో వివరిస్తాను. ఉదయం 10 గంటలకు జెండాలను గ్రామమంతా ఊరేగించి మసీదు పైన కడతారు. తరువాత 12 గంటలకు హిందీలో రామజన్మ కీర్తన పాడటం మొదలవుతుంది. మహమ్మదీయులు కూడా ఖురాన్ చదవడం మొదలుపెట్టి చందనాన్ని గ్రామమంతా ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ చందనోత్సవంలో హిందువులు చేసే జెండా ఉత్సవంలో మహమ్మదీయులు పాల్గొనేవారు. అందుకే హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించి సోదరభావం నెలకొల్పేటందుకే బాబా జన్మించారు అని బాబాకు పాడే ఆరతి గీతాలలో కీర్తిస్తారు. యవన స్వరూపి ఏక్య దర్శన స్వాదిదలే సంశయ నిరసనీయ తద్వైత జలావిలే గోపీ చంద మంద త్వాంచి ఉద్ధరిలే మోమిని వంశీ జన్మని లోక తారియలే. బాబా స్నానం చేస్తున్నప్పుడు నేను చూడటం జరిగింది. నాకు తెలిసినంత వరకు వారికి శుంఠి చేయలేదు. వారి చెవులు కుట్టబడి ఉన్నాయి. మేగుడు బాబాను శివుని యొక్క అవతారంగా భావించి ఒంటికాలిపై నిలుచుని పూజించేవాడు. బాబా మేగుని కలలో కనిపించి అతను నివసిస్తున్న సాటేవాడాలోని గోడపై త్రిశూలం గీయమని ఆదేశించారు. మేగుడు అలాగే చేశాడు. మరుసటి రోజు బాబా అతనికి పూజించుకునేందుకు ఒక శివలింగం కూడా ఇచ్చారు. ఆ శివలింగం ఈనాటికి ఉంది. మేగుడు నాకొక అద్భుత లీల గురించి ఇలా చెప్పాడు. ఒకసారి మేగుడు బాబాకు గంగాజలంతో స్నానం చేయించదలచి వారి అనుమతి కోరాడు. బాబా శరీరానికి శిరస్సే ప్రధానమని తమ తలపై కొంచెం నీళ్లు పోసి తలను మాత్రమే తడపమని చెప్పారు. అప్పుడు మేగుడు కోపరగాం వద్ద ఉన్న గోదావరి నుండి కుండతో నీళ్లు తెచ్చి భక్తి పారవస్యంతో బాబా తలపై కుమ్మరించాడు. కానీ అద్భుతం ఏమంటే బాబా తల మాత్రమే తడిచింది. తల క్రింద భాగమంతా అంటే చేతులు కాళ్ళు కఫ్ని ఏమీ తడవలేదు. బాబా 1-2 సార్లు పాటలు పాడగా నేను విన్నాను. భక్తులు పాటలు పాడినప్పుడు బాబా ప్రసన్నంగా వినేవారు. మేము సాటేవాడాలో బాపూసాహెబ్ జోగ్ నిర్వహిస్తున్న ఏకనాథ భాగవత పారాయణకు హాజరయ్యే వాళ్ళము. అద్భుతమైన విషయం ఏమంటే జోగ్ పారాయణ చేసే భాగంలో అంతకుముందు మసీదులో బాబా మాతో మాట్లాడిన మాటలు ఉండేవి. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇలాంటి అనుభవం చాలాసార్లు జరిగింది. కానీ నాకు ఆ వివరాలు ఒక్కటి కూడా గుర్తులేదు. 1936 మే 5వ తేదీన చెప్పిన విషయాలు. బాబా ప్రతిదినం వేకువజామున దుని దగ్గర దక్షిణాభిముఖంగా స్తంభాన్ని ఆనుకొని కూర్చొని ఏదో చేస్తూ ఉండేవారు. ఏం చేస్తుంటారో నాకు తెలియదు. ఆ సమయంలో ఎవరిని వారు వద్దకు రానిచ్చేవారు కాదు. భక్తులు వారికి 50 అడుగుల దూరంలో ఉండేవారు. సేవకులు మాత్రం చిమ్మడం, శుభ్రం చేయడం, దునిలో కట్టెలు వేయడం మొదలైన పనులు చేస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో యా దేహక్ వంటి పదాలను ఉచ్చరిస్తూ ఉండేవారు. కానీ అవి దూరంగా ఉన్న మాకు అరుదుగా వినబడేవి. వారు తరచుగా భగవంతుడే యజమాని, రక్షించువాడు, అల్లా మాలిక్, అల్లా వలీహై అనేవారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకొని ఆఫీస్కు సెలవు పెట్టాను. మా అమ్మకు కూడా చెప్పాను. నేను మరుసటి రోజు సాయంత్రము షిరిడీ బయలుదేరవలసి ఉంది. కానీ ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనిపించి షిరిడీ రావద్దు అని చెప్పారు. బాబా అలా ఎందుకు చెప్పారా అని నేను ఆశ్చర్యపోయాను. నేను వారి ఆదేశం మేరకు షిరిడీ వెళ్ళడం మానుకొని ఆఫీసుకు వెళ్ళాను. అకస్మాత్తుగా ఆ మర్నాడు నుండి వర్క్ షాపు కార్మికులందరూ సమ్మె ప్రారంభించారు. ముందు అనుకున్నట్లుగా నేను ఆ రోజు షిరిడీ వెళ్ళి ఉంటే నాకు సమ్మెలో భాగముందని,
అధికారులు అనుమానించి నాపై చర్య తీసుకునేందుకు అవకాశం ఉండేది. బాబా నన్ను షిరిడీ రాకుండా ఆపి వీటన్నిటి నుండి రక్షించారు. ఇంజనీరుగా పనిచేస్తున్న రఘునాథ్ ముకుంద్ గారి మనముడు యశ్వంతరావు 1911 లేక 1912లోనో గురు పౌర్ణమికు నా వెంట షిరిడీ వచ్చాడు. అప్పుడు షిరిడీలో కలరా ప్రబలి ఉంది. యశ్వంతరావు నాకన్నా ముందుగా ఊరికి తిరిగి వెళ్ళదలుచుకోలేదు. కానీ అతనిని ఇంటికి వెళ్ళమని ఆదేశిస్తూ బాబా ఊది ఇచ్చారు. అయినా అతను బయలుదేరదలుచుకోలేదు. బాబా దగ్గర సెలవు తీసుకున్నాడు కనుక వెళ్ళడమే మంచిదని అతనికి నేను చెప్పాను. కానీ అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఆ రాత్రి అతనికి కలరా సోకి మరుసటి ఉదయం చనిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మేగుడు మరణించడానికి 2-3 రోజుల ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అతనికి ఊది ఇచ్చారు. అతను మరణించినప్పుడు బాబా చూడడానికి వెళ్ళారు. అతని శవాన్ని పూలతో కప్పి కన్నీరు కార్చారు. అంతేకాదు, శవాన్ని దహనం చేసేటప్పుడు శ్మశానానికి కూడా వెళ్ళారు. నేను ఒకసారి షిరిడీ నుండి ఇంటికి బయలుదేరాను. ఆ రోజు సోమవారం, సంత జరిగే రోజు. మన్మాడు వెళ్ళే చివరి రైలు కోపర్గాంలో సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతున్నది. కానీ బాబా 4:30 గంటల వరకు వెళ్ళడానికి అనుమతించలేదు. అంతేకాదు, రేగేను నాతో బయలుదేరమన్నారు. మేము ఎడ్ల బండి మాట్లాడుకొని బయలుదేరాము. గోదావరి తీరం చేరేప్పటికి 6:45 అయింది. అక్కడి నుండి గోదావరి దాటి కోపర్గాం 7:45కు చేరాము. అప్పటికి మేము వెళ్ళవలసిన రైలు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో 6:30 గంటలకు తర్వాత కోపర్గాం నుండి మన్మాడుకు వెళ్లేందుకు రైలు లేవు. అయితే ఆ రోజు ఒక స్పెషల్ రైలు నడుస్తున్నదని, అది 8:15 వస్తుందని స్టేషన్లో తెలిసింది. ఆ రైలులో మన్మాడు చేరి అక్కడ నుండి ఇంటికి చేరుకున్నాము. మొదటిసారి బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు నన్ను చాలకు వెళ్ళమన్నారు. నాకు అర్థం కాలేదు. చాలా అంటే రాధాకృష్ణ ఆయి ఇల్లని దీక్షిత్ చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఆమె తలుపు తీయకుండానే ఎవరని అడిగింది. నేను చెప్పాను. కానీ ఆమె నన్ను లోనికి రానివ్వలేదు. నేను 10 నిమిషాలు అక్కడే నేర్చించి మసీదుకు వెళ్ళాను. బాబా చాలకు వెళ్ళావా అని అడిగారు. వెళ్ళాను, కానీ ఆమె తలుపు తీయలేదని వారికి చెప్పాను. మళ్ళీ వెళ్ళు అని ఆదేశించారు. నేను మళ్ళీ వెళ్ళగానే ఆమె తలుపులు తీసి నా కాళ్ళపై పడి ఏడవసాగింది. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆమె ప్రవర్తన నాకు అర్థం కాలేదు. ఆనాటి నుండి ఆయి చనిపోయేంత వరకు మాతృప్రేమను నాకు పంచింది. నేను కూడా ఆమెను తల్లి వలె ప్రేమించసాగాను. ఆమె నాకు సర్వస్వం అయింది. ఆమె ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ షిరిడీలో నేను ప్రతి నిమిషం బాబా సేవలో గడిపేవాడిని. ఆమె నా చేత ఎక్కువగా తన ఇంట్లోనూ అప్పుడప్పుడు మసీదులోనూ పనులు చేయించేది. ఆయి ఒక విచిత్రమైన స్వభావం కలది. ఆమె భక్తి పారవశ్యంతో పాటలు, కీర్తనలు ఎంతో శ్రావ్యంగా పాడేది. ఒక్కోసారి పాటను మధ్యలో ఆపి విపరీతంగా నవ్వసాగేది, లేదా గద్గద్ స్వరంతో పాడుతుండేది, లేదా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ పాడలేక ఆపేసేది. నేను ఆఫీస్కు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ సెలవు ముగిసిన తరువాత కూడా తరచూ బాబా నన్ను షిరిడీలోనే ఉంచేవారు. 1912లో ఒకసారి సెలవు ముగిసిన తరువాత దీర్ఘకాలం షిరిడీలోనే ఉంచేశారు. శ్యామ తదితరులు బాబా దగ్గరకు వెళ్ళి పురందరే యొక్క యజమాని అతడిని తప్పుపడతాడేమో, అతనిని వెళ్ళనివ్వండి అని ప్రార్థించారు. బాబా నేనే అతని యజమానిని అంటూ నన్ను షిరిడీలోనే ఉంచేశారు. ఇలా ఆ సంవత్సరంలో సెలవు ముగిసిన చాలా రోజులకు ఒక గురువారం రోజున 1 గంటకు తిరిగి ఆఫీస్కు వెళ్ళాను. నేను సెలవు తీసుకోకుండా ఆఫీస్కు గైర్హాజరు అయినందుకు ఫోర్మెన్ సంజాయిషీ అడుగుతూ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. నేను ఏమీ జవాబు చెప్పకుండా రాజీనామా పత్రాన్ని సమర్పించాను. ఉన్నతాధికారి అయిన విల్సన్, డిప్యూటీ సూపరింటెండెంట్ నన్ను పిలిపించి ఇన్ని రోజులు ఎక్కడున్నామని అడిగారు. షిరిడీలోని సాయిబాబా వద్ద ఉన్నానని సమాధానమిచ్చాను.
అతను విషయమంతా తెలుసుకొని మారు మాట్లాడకుండా నా రాజీనామా పత్రాన్ని చించి చెత్తబుట్టలో వేశాడు. ఉన్నతాధికారి చేసిన పని పోస్ట్మెన్కు నచ్చలేదు, కానీ నన్నేమీ చెయ్యలేకపోయాడు. ఉన్నతాధికారి ఫోర్మెన్తో, అతను నీ కింద ఉద్యోగి కానీ పనివాడు కాదు అని నన్ను ఉద్దేశించి అన్నాడు. 6 నెలలు గడిచిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. అదే ఫోర్మెన్ నా కింద ఉద్యోగి అయ్యాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అక్టోబర్ 17వ తేదీ 1936 రావు సాహెబ్ యశ్వంత్ జనార్దన్ గల్వెంకర్ బిఏ భూస్వామి మరియు సూపరింటెండెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సచివాలయం బొంబాయి. వయసు 51 సంవత్సరములు. బ్రాహ్మణుడు. టర్నర్ రోడ్ బాంద్రా బొంబాయి 20. నేను మొట్టమొదట 1911లో మా మామగారైన శ్రీ దబోల్కర్ హేమట్పంత్ మరికొందరు బంధువులతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారొక గొప్ప మహాత్ములని విన్నా. అప్పుడు నేను ఏ విధమైన ప్రాపంచిక పరమార్థిక లబ్ధిని ఆశించి షిరిడీ వెళ్ళలేదు. ఇలా 4-5 సార్లు వెళ్ళిన తరువాత వారి పట్ల నా ఆసక్తి పెరిగింది. ఒకసారి బాబా నా కలలో కనిపించి ₹2 దక్షిణ అడిగారు. నేను మరుసటి రోజు వాటిని మనీ ఆర్డర్ ద్వారా షిరిడీ పంపాను. వారు కలలో దక్షిణ అడగటమే కాక నీతి నిజాయితీలతో మెలగమని, సచ్చీలత ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండమని 2 విలువైన ఆదేశాలు ఇచ్చారు. నేను ఆ ఆదేశాలను శ్రద్ధ పట్టుదలతో ఆచరించాను. 1917లో అనుకుంటాను బాబాను దర్శించినప్పుడు వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచారు. అది నాపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. నన్ను నా పరిసరాలను మరిచి నేను ఆనంద పారవస్యంలో ఉండిపోయాను. వారప్పుడు అక్కడున్న ఇతర భక్తులతో నా గత జన్మ వృత్తాంతాల గురించి వివరించారు. నేను పూర్వజన్మలో నీతి నిజాయితీ గల సచ్చీలుడనని, ఆ జన్మలో నేను పొందిన స్థితులు రూపాలను అనుసరించి బాబానే ప్రస్తుత జన్మలో నన్ను నా తల్లి గర్భంలో ప్రవేశపెట్టారని, ఈ జన్మలో కూడా నేను నీతి నిజాయితీలను నిలబెట్టుకుంటున్నానని బాబా వాళ్ళతో చెప్పారు. ఈ విషయమంతా భక్తుల ద్వారా ఆ తరువాత విన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ. క్రిస్మస్ మరియు ఇతర సెలవులప్పుడు నేను బాబాను దర్శించడానికి వెళ్ళేవాడిని. బాబా నా సెలవుకు మించి ఎక్కువ రోజులు నన్ను ఎప్పుడూ షిరిడీలో ఉంచలేదు. నాకు బాబాపై భక్తి విశ్వాసాలున్నాయి. వారు నాకెప్పుడూ అద్వైతము, ఆత్మసాక్షాత్కారము, ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించలేదు. కానీ ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు నేను ఈ 3.5 మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. నేను అంతటా ఉన్నాను. ప్రతి చోట నన్ను దర్శించొచ్చు. మీ 3.5 హాత్ దేహా మధ్యే నాహి సర్వే ఠికాణి ఆహే, సర్వే ఠికాణి మల పాహత్ జా అని పలకడం నేను విన్నాను. నేను భగవద్గీత, భాగవతంలోని ఏకాదశ స్కంధమైన ఏకనాథ భాగవతాన్ని నిత్యం పారాయణ చేసేవాణ్ణి. ఈ గ్రంథాలు పారాయణ చేయమని దీక్షిత్ జోగులను ఆదేశించినట్లుగా బాబా నన్ను ఆదేశించలేదు. కానీ నేను శ్రీ సాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితోనే నేను ఈ పారాయణ చేస్తున్నానని నా నమ్మకం. మహాసమాధి చెందడానికి ముందు వారితో సన్నిహిత బంధం ఏర్పరచుకోలేకపోయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. అప్పుడు నేను చిన్నవాణ్ణి కాబట్టి ఇప్పుడున్నంత శ్రద్ధ నాలో ఉండేది కాదు. బాబాను దర్శించిన వారిలో ఆత్మసాక్షాత్కారం పొందటానికి అర్హత ఉన్నవారు కొద్దిమంది మాత్రమే. వారిలో కూడా ఉన్నత స్థాయిని సాధించిన వారు కొందరే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ శరత్ బాబూజీకి జై. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. బాబాను దర్శించడానికి వాడా నుండి మసీదుకు వెళ్తుండగా బాబా దక్షిణ అడుగుతారనే విషయం దారిలో గుర్తుకొచ్చింది. తిరిగి వాడాకెళ్ళి ₹2 తీసుకుని మసీదుకు వెళ్ళాను. బాబాను దర్శించినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను ₹2 సమర్పించాను. వారు అంతకు మించి దక్షిణ అడగలేదు.
నేను సమర్పించదలిచిన 2 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. వారి అంతర్యామిత్వానికి ముగ్ధుడనయ్యాను. బాబా నాకు ప్రసాదించిన దానితో నేను సంతృప్తిగా జీవితం కొనసాగిస్తున్నాను. సాయి రఖేగా వైసాహి రహేనా. 1921లో అనుకుంటాను. నేను నా కుటుంబంతో కాశీ ప్రయాగ యాత్రలకు బయలుదేరాను. మేము ప్రయాగలో ఒక గైడును ఏర్పాటు చేసుకున్నాము. అతను ప్రయాగలో ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటినీ చూపించాడు. మేము భరద్వాజాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి వాతావరణం నన్నెంతో ప్రభావితం చేసింది. మాకెవరైనా సత్పురుషుని దర్శనం లభించేటట్లు చేయమని బాబాను ప్రార్థించాను. మహాత్ములు ఎవరైనా అక్కడ ఉంటే వారి దగ్గరకు తీసుకెళ్ళమని గైడ్తో చెప్పాను. మేము భరద్వాజాశ్రమం విడిచిన 4-5 నిమిషాలకు మా గైడు టాంగాను ఒక చోట ఆపి అక్కడున్న గొప్ప మహాత్ముని చూపించాడు. వారి గడ్డం ఛాతి క్రింది వరకు పెరిగి ఉంది. వారు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ప్రయాగకు వస్తుంటారని, వారి మహాత్యం గురించి అక్కడ అందరికీ తెలుసని గైడ్ చెప్పాడు. వారు ఎవరిని దగ్గరకు రానివ్వరని, ఎవరి వద్ద నుండి డబ్బు పుచ్చుకోరని కూడా చెప్పాడు. బాబాను ప్రార్థించిన కొద్ది నిమిషాలకే ఈ మహాత్ముడు కనపడినందువల్ల నా హృదయం ఉప్పొంగింది. గైడు వెళ్ళవద్దని చెబుతున్నా నేను వారిని సమీపించి నమస్కరించాను. వారు కోపగించుకోకుండా ఆశీర్వాదపూర్వకంగా చేతులు పైకెత్తి రా బిడ్డా అంటూ ఆహ్వానించారు. గైడు వారిస్తున్నా వినకుండా నా భార్య, తల్లి, మిగిలిన వారందరూ కూడా వచ్చి వారికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ మహాత్మునికి సమర్పించడానికి నా దగ్గర పూలు, పండ్లు, తినుబండారాలు ఏవీ లేవు. అందువల్ల నా దగ్గరున్న 3 అణాలు వారికి దక్షిణగా సమర్పించాను. దక్షిణ స్వీకరించడం వారి పద్ధతికి వ్యతిరేకమైనప్పటికీ నేనిచ్చిన నాణేలను ప్రసన్నంగా చూసి జేబులో వేసుకున్నారు. ఇదంతా చూస్తున్న గైడు ఆశ్చర్యపోయాడు. బాబానే ఆ విధంగా ఆదరించి దక్షిణ స్వీకరించారని నేను భావించాను. బాబా నాకు దివ్యానుభూతిని అనుగ్రహించినప్పటి నుండి నా దృష్టి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళింది. 1932లో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి నీకేం కావాలి అని అడిగారు. నాకు ప్రేమ కావాలని, ప్రేమ తప్ప మరేదీ వద్దని చెప్పాను. బాబా ప్రేమను అనుగ్రహించి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు ప్రేమ వాహిని నాలో పరవళ్ళు త్రొక్కేది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబు. నవంబరు 5వ తేదీ 1936 షిరిడి. అబ్దుల్ జానా సంస్థలం టార్బెల్లా ప్రేషార్వర సమీపంలో ఉన్న హజార్ జిల్లా. వయసు 40 సంవత్సరాలు. మహమ్మదీయ పర్యటన్ కొరాలే సాకోరి దగ్గర. నేను బాల్యంలోనే నా సంస్థలమైన టార్బెల్లాను విడిచిపెట్టాను. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మొదటి నుండి నాకు మక్కా దర్శించాలనే కోరిక ఉండేది. అందువలన నేను దక్షిణ దిశగా బయలుదేరి మన్మాడ్ వరకు ప్రయాణించాను. అక్కడ ఒక అతను నన్ను బొంబాయి వెళ్ళమని, అక్కడ నుండి మక్కాకు సులభంగా వెళ్ళవచ్చని చెప్పాడు. 1913లో నేను మన్మాడ్కు వెళ్తూ హరిపూర్లో ఉన్నప్పుడు షిరిడీలోని సాయిబాబా గొప్ప మహాత్ములని, వారు ఫకీర్లకు ధారాళంగా డబ్బు ఇస్తారని, నేను కోరుకున్నట్లు నన్ను మక్కాకు పంపిస్తారని ఎవరో చెప్పారు. అందువలన నేను షిరిడీ వెళ్ళాను. నేను మసీదు ద్వారం వద్ద ఉన్నప్పుడు వారు మసీదులో నుండి నన్ను చూశారు. నేను వారి వంక చూశాను. ప్రథమ దర్శనంలోనే వారు నా గురువని భావించి షిరిడీలోనే ఉండిపోయాను. వారు నాకు ఇతర ఫకీర్లకు సమృద్ధిగా భోజనం పెడుతూ ఉండటంతో సులభంగా జీవనం గడిచిపోతుందని భావించి నేను బాబాతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను.
ఇదంతా 1913లో జరిగింది. నేను అప్పటికి చిన్నవాడినైనందువలన జీవితం పట్ల సరైన అవగాహన ఉండేది కాదు. బాబా దగ్గర ఉండడం వల్ల నా స్వభావంలో ఎంతో మార్పు వచ్చింది. నేను షిరిడీకి వచ్చినప్పుడు హిందువులను శత్రువులుగా భావించేవాడిని. బాబాతో 3 సంవత్సరాలు కలిసి ఉండడం వల్ల క్రమంగా నాలో అహంభావం తొలగిపోయి హిందువులను నా సోదరులుగా భావించడం మొదలుపెట్టాను. బొంబాయిలో ముస్లింలు, హిందువులు దేవాలయములు నాశనం చేయాలని, హిందువులు ముస్లింలు మసీదుని నాశనం చేయాలని అనుకుంటున్నారని విని బాధపడ్డాను. ఇలా ఒకరినొకరు అంతమొందించుకుంటుంటే ఈ ఇతర మతాల స్థానం ఇతర మతస్థులు తమ మతాలను నెలకొల్పడానికి వీళ్ళు అవకాశం కల్పించిన వారవుతారని అనుకున్నాను. బాబా సమాధి చెందేటప్పటికి నా వయసు 22 సంవత్సరాలే. కనుక ఆధ్యాత్మిక చెప్పుకోదగినదంత లబ్ధిని పొందలేకపోయాను. నేను నిరాశ నిస్పృహలతో తిరిగి నా యాత్రలు కొనసాగించాను. 1926లో ఉత్తర దిశగా బయలుదేరి మాలెంగఢ్ ఏజెన్సీలో ఉన్న సాట్వే లోయను చేరాను. ఆ లోయలో ఆఖూన్ బాబా అనే గొప్ప మహాత్ముని సమాధి ఉంది. ఆఖూన్ బాబా మహాత్మా ప్రస్తావక యొక్క వంశస్థుడు. వారి అద్భుత మహిమలను గురించి విరివిరంగా చెప్పుకుంటారు. లార్డర్ రాబర్టూర్ ముస్లిం తెలుగువారిని అణిచిదలిచి పశ్చిమగా బయలుదేరినప్పుడు ఆఖూన్ బాబా తమ మంత్రశక్తులతో లార్డర్ రాబర్ట్ను ఒక కొండపై 3 నెలలు 11 రోజులు బంధించి ఉంచారు. అతను అక్కడ నుండి ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేక తన దుస్థితికి విక్టోరియా రాణికి తెలియజేశాడు. నేను ఆఖూన్ బాబా సమాధి చెంత ఒక రాత్రి నిద్రించాను. నిద్రించే ముందు నాకు బాబా సహాయం చెయ్యలేదు. మీరైనా నాపై దయ ఉంచి ఉద్ధరించండి అని ప్రార్థించాను. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో నేను పడుకుని ఉండగా నా తల దగ్గర కుర్చీలో సాయిబాబా కూర్చుని ఉన్నారు. కానీ ఏమీ మాట్లాడలేదు. నిద్ర నుండి మేల్కొని కల గుర్తుకు తెచ్చుకున్నాను. నేను ఇక బాబా రక్షణలోనే ఉన్నట్లు గ్రహించాను. నేను ప్రార్థించింది సాయిబాబాను కాదు, ఆఖూన్ బాబాను. కానీ అక్కడికి 1500 మైళ్ళు దూరంలో ఉన్న షిరిడీ నుండి బాబానే దయతో నా చెంతకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. షిరిడీలో వారు చెంతనున్న 5 సంవత్సరాలలో బాబా నాకు ఏ సహాయము చేయక నన్ను మోసగించారన్న భావన తప్ప అని గ్రహించాను. స్వాట్ లోయలో ఆ స్వప్న దర్శనం అయినప్పటి నుండి బాబాపై నాకు మరింత విశ్వాసం ఏర్పడింది. ఆ తరువాత నేను ఆ ప్రాంతానికి తిరిగి వచ్చేశాను. నాకు వివాహమైన తరువాత 1924 నుండి నేను నా కుటుంబంతో కోరాలలో ఉంటున్నాను. బాబా 2-3 సంవత్సరాలకు ఒక్కసారి నాకు దర్శనమిస్తూ ఉంటారు. బాబా భౌతికంగా ఉన్న రోజుల్లో మసీదు భక్తులతో కిక్కిరిసి ఉండేది. అక్కడ కూర్చునేందుకు కూడా చోటు దొరికేది కాదు. ఇప్పుడు మసీదు దాదాపు నిర్మోషణంగా ఉంటుంది. బాబా వైభవం అంత తక్కువ కాలంలో అంతరించిపోతే ఇంక నాలాంటి అల్ప ప్రాణుల పరిస్థితి ఏమిటి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శరత్ బాబూజీ కి జై. బాబా చెంత రోహిల్లాలు ఉన్నట్లు నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు కూడా. కానీ మతమౌఢ్యం గల పఠాన్లు వారి వద్దకు వచ్చారని తెలుసు. రామచంద్ర ఆత్మారాం తర్కాడ్ నాతో చెప్పిన ఒక సంఘటన గురించి వివరిస్తాను. ఒక రాత్రి తర్కాడ్ బాబాతో చావడిలో నిద్రిస్తున్నాడు. కాందహార్ నుండి వచ్చిన మీర్ జమాన్ అనే అతను కూడా అక్కడ ఉన్నాడు. అతను రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా లేచి బాబాతో, బాబా, ఈ హిందువులందరూ ముస్లిం సాంప్రదాయాలను మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే ఈ హిందువులందరి గొంతులను ఒక్క వేటుతో నరికివేసి మిమ్మల్ని విడిపిస్తాను అని అన్నాడు. తర్కాడ్ మెలకువగా ఉండి ఈ మాటలన్నీ విని ఈ దుర్మార్గుడు తనను చంపుతాడేమోనని వణికిపోయాడు. అప్పుడు బాబా మీర్ జమాన్ను సమాధానపరుస్తూ, నేను పిచ్చివాడిని, పాగల్. నన్ను పూజిస్తున్న ఈ హిందువులు కూడా పిచ్చివాళ్లే. వాళ్ళు నన్ను పూజించడానికి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధంగా కారణం నేనే కానీ వాళ్ళు కాదు. కాబట్టి కోయవలసింది వాళ్ళ గొంతులు కాదు,
నా గొంతే అన్నారు. దానితో మీర్జామాన్ మౌనంగా ఉండిపోయాడు. నాగపూర్కు చెందిన అబ్దుల్ జాన్ పరమత ద్వేషి, హిందుస్థానీ పఠాన్. అతను ఒక పత్రికా విలేకరి. అతనికి మహాత్మా గాంధీ, బూటి మొదలగు వారితో పరిచయం ఉంది. అతను బాబా దగ్గర 3-4 నెలలు గడిపాడు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా తనను మోసం చేశారని అప్పుడప్పుడు చెబుతుండేవాడు. అతను అహ్మద్ నగర్లో మరణించాడు. ఒకసారి అబ్దుల్లా ఖాన్ నానా చౌప్దార్ను కొట్టాడు. అతని నేరం రుజువైనందున కోపర్గాం మెజిస్ట్రేటు 15 రూపాయలు జరిమానా విధించాడు. జరిమానా కట్టేందుకు అతని దగ్గర డబ్బు లేదు. పూచికత్తు కూడా చూపించకపోవడంతో అతనిని జైల్లో పెట్టారు. బూటికి విషయం తెలిసి 15 రూపాయలు పంపాడు. కానీ అబ్దుల్లా తనను మోసం చేసిన వారే జరిమానా కట్టాలి, కానీ వేరెవరూ కాదు అంటూ నిరాకరించాడు. అప్పుడు బాబా తమ జేబు నుండి 15 రూపాయలు పంపి అతనిని విడుదల చేయించారు. అతను ఒకసారి బాబాతో, మీరు ఇస్లాం మత సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న దానికి మీ గొంతు కోయాలి అన్నాడు. దానికి బాబా నవ్వారు. అతని తర్వాత బాబాను క్షమాపణ కోరాడు. దానికి కూడా బాబా నవ్వారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒక భక్తుడు, బాబా మీరు సమాధి చెందిన తర్వాత మీ ప్రాభవం మీతోనే అంతరించిపోతుందేమో అనే సందేహం వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా, సమాధి నుండే కర్రలతో కొడతాను, తుర్వతి తూన్ డనే హనీన్ అనడం నేను విన్నాను. అంటే తమ భౌతిక శరీరం లేనంత మాత్రాన తన ప్రభావం, కర్తవ్య నిర్వహణ ఆగిపోదని అర్థం. అక్టోబర్ 20 తేదీ 1936. చక్రనారాయణ, పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్, లీడర్, వయసు సుమారు 50 సంవత్సరములు, క్రైస్తవుడు, థానా. 1918లో బాబా సమాధి చెందినప్పుడు నేను కోపరగాంలో ఫౌజ్దారుగా అంటే సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మొదట్లో నేను బాబాను విశ్వసించేవాడిని కాదు. బాబా ఆదాయ వ్యయాలు పరిశీలించేందుకు ప్రభుత్వం వారు నన్ను నియమించారు. మొదట్లో బాబాను అనుమాన దృష్టితో పరిశీలించినప్పటికీ క్రమంగా నాకు వారిపై ఎంతో గౌరవభావం ఏర్పడింది. బాబాలో నాకు నచ్చిన మొట్టమొదటి విషయం, వారు కాంతా కనకాల వలన ఏమాత్రం చలించేవారు కాదు. ఎందరో స్త్రీలు వచ్చి వాళ్ళ శిరస్సులను బాబా పాదాలపై ఉంచి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చునేవారు. బాబా చలించేవారు కాదు. బాబా వాళ్ళ వంక ప్రశంసాపూర్వకంగా కానీ మోహముతో కానీ చూసేవారు కాదు. వారు బంధాలకు అతీతులు. ఇక డబ్బు విషయాల్లో బాబాను క్షుణ్ణంగా పరిశీలించాము. వారికి డబ్బు అంటే గడ్డి పోచతో సమానం. భక్తులు స్వచ్ఛందంగా వారికి దక్షిణ సమర్పించేవారు. దక్షిణ ఇవ్వని వారిని ద్వేషించడం, నిందించడం, నిరాదరించడం జరిగేది కాదు. భిక్ష విషయంలో కూడా అంతే. ఎవరేది పెట్టినా తీసుకొని అందరికీ పంచేవారు. దక్షిణల విషయాల్లో కూడా అలాగే జరిగేది. బాబా తమకు వచ్చిన దక్షిణల మొత్తాన్ని భక్తులకు ధారాళంగా ఇచ్చేసేవారు. మరో అద్భుతమైన విషయం ఏమంటే, ఒక్కొక్క రోజు వారికి దక్షిణ రూపంలో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం భక్తులకు పంచేవారు. అధికంగా పంచిన డబ్బు ఎక్కడి నుండి వచ్చేదో మాకు అర్థమయ్యేది కాదు. దీన్ని బట్టి వారికి దివ్య శక్తులు ఉన్నట్లు గ్రహించాము. బాబా సమాధి చెందిన తరువాత వారి దగ్గర ఉన్న డబ్బు మేము స్వాధీనం చేసుకున్నాము. అది కేవలం 16 రూపాయలు మాత్రమే. బాబా అన్ని మత సాంప్రదాయాలను గౌరవించేవారు. వారికి కుల, మత, వర్గ విచక్షణ కానీ, పేద గొప్ప భేదం కానీ లేదు. వారెవరిని చులకనగా చూసేవారు కాదు. అందరూ వారికి సమానులే. నేను మొదట షిరిడీ వెళ్ళినప్పుడు ఒక భక్తుడు బాబాతో, ఈ ఫౌజ్దార్ క్రైస్తవుడు అని చెప్పాడు. అందుకు బాబా, అయితేనే అతను నా సోదరుడు అన్నారు. ఒకసారి ఒక పోలీస్ అధికారి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా, నీ పర్సు తెరిచి చూడు, అందులో 50 రూపాయలు ఉన్నాయి అన్నారు. అతను పర్సు తీసి ఆ డబ్బును బాబాకు సమర్పించాడు. బాబా ఆ మొత్తంలో కొంత మాత్రమే తీసుకొని మిగతాది ఆ అధికారికి తిరిగి ఇస్తూ, ఈ డబ్బుని నీ దగ్గరే ఉంచుకో, దీని అవసరం నీకు త్వరలోనే వస్తుంది అన్నారు. అతను వెళ్ళిపోయాడు. తరువాత బాబా చెప్పినట్లు అతనికి ఒక సమస్య ఎదురై అందులో నుండి బయటపడటానికి ఆ డబ్బును ఖర్చు పెట్టవలసి వచ్చింది. తరువాత అతను కృతజ్ఞతతో ఆ మొత్తాన్ని బాబాకు పంపాడు. బాబా మహాసమాధి చెందినప్పుడు జప్తు చేయబడిన వారి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో నేను సంస్థానికి సహాయపడ్డాను. బాబా ఆస్తుల పంపకం విషయంలో ప్రజాభిప్రాయం సేకరించాను. నేను ఇచ్చిన వివరాల ఆధారంగా మామూలుదారు మేజిస్ట్రేట్ పంపడానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశాడు. దీనివలన సంస్థానికి ఎన్నో ఇబ్బందులు తప్పాయి. బాబా ఊది సర్వ రోగాలను నయం చేస్తుంది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి